India's ballistic defense program. India's ballistic missile defense program was sanctioned in the year 2000 in the backdrop of growing threats from China and Pakistan and nuclearization of the subcontinent. సో చైనా మరియు పాకిస్తాన్ నుండి పెరుగుతున్నటువంటి ముప్పు మరియు ఉపఖండంలో అణుశక్తి యొక్క వ్యాప్తి నేపథ్యంలో 2000 సంవత్సరంలో భారతదేశము బాలిస్టిక్ షిప్ అని రక్షణ కార్యక్రమాన్ని ఆమోదించడం జరిగింది. ద వర్క్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్ ఇట్ కమెన్స్డ్ ఇన్ 2 phases. సో ఈ కార్యక్రమం యొక్క అభివృద్ధి 2 దశల్లో ప్రారంభమైంది అని చెప్తాం. సో మొదటి దశ ఏంటి? డిజైన్ టు ఇంటర్సెప్ట్ మిసైల్స్ విత్ రేంజ్ ఆఫ్ అప్ టు 2000 kilometers. 2000 కిలోమీటర్ల వరకు వ్యాప్తి కలిగినటువంటి క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడము మరియు వాటిని నిర్వీర్యం చేయటము, వాటిని ఐడెంటిఫై చేయాలి, అట్ ద సేమ్ టైం వాటిని డెస్ట్రాయ్ చేయాలి. ఎంత? సో హియర్ రేంజ్ ఎంత అని 2000 కిలోమీటర్లు మాత్రమే. సో మిసైల్స్ విత్ రేంజ్ ఆఫ్ 2000 kilometers అని అంటాం. సో ఇక్కడ 3 things ఉన్నాయి. సో 2000 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ను గుర్తించడానికి 3 different డిఫెన్స్ సిస్టమ్స్ డెవలప్ చేశారు. 2000 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడానికి 3 రకాల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేశారు. ఇన్ ఆర్డర్ టు లొకేట్ ఎనీ బాలిస్టిక్ మిసైల్ విత్ రేంజ్ ఆఫ్ అరౌండ్ 2000 kilometers, 3 different defense systems have been developed. The very first one, Prithvi Air Defense System. సెకండ్ వన్ అశ్విన్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అలాగే మూడవది స్వాట్ ఫిష్ రెడార్ సిస్టమ్, లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రెడార్ అని అంటాం, డెవలప్డ్ ఫర్ ద బిఎండి సిస్టమ్. సో ఇందులో 3 అంశాలు ఉన్నాయి. సో బిఎండి వ్యవస్థ కొరకు అభివృద్ధి చేయబడినటువంటి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ కానివ్వండి, లేదా అశ్విన్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ కానివ్వండి, లేదా మరొకటి స్వాట్ ఫిష్ రెడార్ లాంగ్ రేంజ్ రెడార్ వ్యవస్థ అని అంటాం. ఈ 3టిని కూడా బిఎండి కొరకు అభివృద్ధి చేయడం జరిగింది. బాలిస్టిక్ షిప్ అనే రక్షణ కార్యక్రమం కొరకు ఫేజ్ 1లో భాగంగా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే స్వాట్ ఫిష్ రెడార్, అలాగే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, అలాగే అశ్విన్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. Phase 1 has been successfully tested and has been deployed. మొదటి దశ విజయవంతంగా పూర్తయింది. అంతేకాకుండా సైనిక దళాల్లోకి అధికారికంగా చేర్చడం కూడా జరిగింది అని చెప్తాం. మరి వాట్ ఈస్ phase 2? మరి phase 2 ఏంటి, లేదా 2వ దశ ఏంటి అని అన్నప్పుడు ఇట్ ఈస్ కేపబుల్ టు ఇంటర్సెప్ట్ మిసైల్స్ విత్ రేంజ్ ఆఫ్ అప్ టు 5000 kilometers. సో 2వ దశలో అభివృద్ధి చేస్తున్నటువంటి రక్షణ వ్యవస్థ ఏతుందో ఈ రక్షణ వ్యవస్థ 5000 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి బాలిస్టిక్ క్షిపణులను గుర్తించగలదు మరియు నిర్వీర్యం చేయగలదు. 5000 కిలోమీటర్ల వ్యాప్తి గల క్షిపణులను అడ్డుకోవటము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 మిసైల్స్, ఒకటి AD1 అని అన్నాం, ఒకటి AD2 అని అంటాం. సో ఇందులో మనం చూసినట్లయితే AD1 అలాగే AD2. మరి AD1 ఏంటి అని అన్నప్పుడు AD1 అనేది లాంగ్ రేంజ్ ఇంటర్సెప్టర్ మిసైల్ డిజైన్డ్ ఫర్ బోత్ ఎక్సో అట్మాస్ఫియరిక్ అండ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్షన్ ఆఫ్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్క్రాఫ్ట్. సో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ మిసైల్స్, సో వీటిని గుర్తించడము, అలాగే యుద్ధ విమానాలు గుర్తించడానికి AD1 అని పిలువబడే లాంగ్ రేంజ్ ఇంటర్సెప్టర్ మిసైల్ను డెవలప్ చేశారు. AD1 అనేది ఒక దీర్ఘ శ్రేణి ఇంటర్సెప్టర్ క్షిపణి. సో దీనిలో భాగంగా దీనిని దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను, అంతేకాకుండా యుద్ధ విమానాలను వాతావరణం వెలుపల మరియు వాతావరణం లోపల తక్కువ ఎత్తులో ఉన్న వాటిని గుర్తించడము మరియు విధ్వంసం చేయడానికి రూపొందించబడినది. అలాగే AD2 అని అంటాం. సో AD2 మిసైల్ ఈజ్ మెంట్ టు ఇంటర్సెప్ట్ ఇంటర్మీడియట్ రేంజ్. సో IRBMs అని అన్నాం, దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
గుర్తించడానికి, డెస్ట్రాయ్ చేయడానికి మనకు AD2 మిసైల్స్ ఉన్నాయి. బ్యాలిస్టిక్ మిసైల్స్ టార్గెట్స్ ద రేంజ్ బిట్వీన్ 3000 to 5000 కిలోమీటర్స్. 3000 నుండి 5000 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి దీర్ఘ శ్రేణి బ్యాలిస్టిక్ మిసైళ్లను నిర్వీర్యం చేయడానికి, వాటి విధ్వంసం చేయడానికి AD2 మిసైల్స్లో డెవలప్ చేసి ఫేజ్ 2లో భాగంగా AD1 అదేవిధంగా AD2 మిసైల్స్ అని అంటాం. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అని అంటాం. సో ద మూమెంట్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ ఫేజ్ 1. సో ఫేజ్ 1లో భాగంగా, మొదటి దశలో భాగంగా 3 సిస్టమ్స్ డెవలప్ చేశాము, 3 వ్యవస్థలను అభివృద్ధి చేశాము. మొదటిది ఏమన్నాము? పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అని అన్నాం. సో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, దిస్ మిసైల్ ఈజ్ ఎగ్జో అట్మాస్ఫియరిక్ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్. సో బాహ్య వాతావరణంలో ప్రయాణిస్తున్నటువంటి బ్యాలిస్టిక్ షిప్పులను విధ్వంసం చేయడానికి ఉపయోగించే షిప్ అని. అందుకేమంటున్నాము? ఎగ్జో అట్మాస్ఫియర్, బాహ్య వాతావరణంలో ప్రయాణించే బ్యాలిస్టిక్ షిప్పులు, వాటిని ఏం చేయాలి? అడ్డుకోవాలి, నిర్వీర్యం చేయాలి. అందుకేమంటున్నాము? యాంటీ బ్యాలిస్టిక్. దోస్ పర్టికులర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ which are traveling beyond the Earth's atmosphere, they have to be destroyed. That is the reason why you are using the term anti-ballistic ani anta. At the same time, it means it can intercept a missile out in the atmosphere with a flight altitude of 80 kilometers. అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఆ బ్యాలిస్టిక్ షిప్ అని అనేది భూమి నుండి, ఉపరితలం నుండి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు వాటిని అడ్డుకోగలదు, వాటిని డెస్ట్రాయ్ చేయగలదు. అంతేకాకుండా ఆ బ్యాలిస్టిక్ షిప్ అని యొక్క వ్యాప్తి 300 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల వరకు. అంటే 2000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణించినటువంటి 2000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయోగించినటువంటి ఒక బ్యాలిస్టిక్ షిప్ అని ఉపరితలం నుండి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే వాటిని గుర్తించడము రెస్పాన్సిబిలిటీ ఎవరిది? రెడార్ వ్యవస్థది, అంతేకాకుండా శాటిలైట్ నెట్వర్క్ది. సో గుర్తించిన తర్వాత వాటిని డెస్ట్రాయ్ చేసే రెస్పాన్సిబిలిటీ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ది. Now for example, suppose that a ballistic missile with a range of 2000 kilometers is launched. That particular ballistic missile has to be traced by the radar. Apart from that one, the satellite network system. And that particular incoming ballistic missile has to be destroyed by this particular Prithvi air defense system, which can destroy any missile at a height of around 80 kilometers. సో ఉపరితలం నుండి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉండి 2000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయోగించినటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ను పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా డెస్ట్రాయ్ చేయవచ్చు. ఇట్ హ్యాస్ ఏ 2-stage రాకెట్ బూస్టర్. బ్యాలిస్టిక్ మిసైల్లో ఎప్పుడూ కూడా మనము రాకెట్ ఇంజిన్ని వాడతాం. In case of ballistic missiles, we are using rocket engine. At the same time, in case of cruise missiles, we use jet engine. సో క్రూజ్ మిసైల్స్లో జెట్ ఇంజన్, అదేవిధంగా బ్యాలిస్టిక్ మిసైల్స్లో మనము రాకెట్ ఇంజన్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో 2-stage రాకెట్ బూస్టర్ విత్ ఫస్ట్ స్టేజ్ డ్యూయల్ ప్రొపెల్లెంట్ లిక్విడ్ ఫ్యూయల్, అలాగే సెకండ్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్. మొదటి దశలో మనం చూసినట్లయితే ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాము, అలాగే రెండవ దశలో ఘన ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో 2 దశల రాకెట్ బూస్టర్ ఉంటుంది. మొదటి దశలో ద్రవ ఇంధనము మరియు రెండవ దశలో ఘన ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే దీని వేగం ఎంత అని అన్నప్పుడు ద స్పీడ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ 5 to 8 Mach, 5 నుండి 8 Mach వేగంతో ప్రయాణించగలదు. దట్ ఈస్ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంట. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఫేజ్ 1లో డెవలప్ చేయబడినటువంటి ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఆకాష్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంట. దిస్ ఈస్ ఎండో అట్మాస్ఫియరిక్. సో పృథ్వీ ఏమన్నాం? ఎగ్జో అట్మాస్ఫియరిక్. సో భూమి యొక్క బాహ్య వాతావరణంలో ప్రయాణిస్తున్నటువంటి 2000 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్ను గుర్తించడానికి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
Now suppose that if at all the ballistic missile is traveling inside the Earth's atmosphere, ballistic క్షిపణి అనేది భూవాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు వాటిని డెస్ట్రాయ్ చేయడానికి, వాటిని విధ్వంసం చేయడానికి యాంటీ బాలిస్టిక్ మిసైల్ అశ్విన్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యూజ్ చేస్తాము. యాంటీ బాలిస్టిక్ మిసైల్ అండ్ కెన్ ఇంటర్సెప్ట్ and destroy a target in the lower atmospheric layer. సో భూమి యొక్క వాతావరణం లోపల అని అంటాం. సో అంతర వాతావరణ బాలిస్టిక్ క్షిపణి మరియు ఇది దిగువ వాతావరణం పొరలోని లక్ష్యాన్ని అడ్డగించి మరియు నాశనం చేస్తుంది. సో బాహ్య వాతావరణం ఎప్పుడైతే మనము ఎగ్జో అని అంటున్నామో, బాహ్య వాతావరణం అని అన్నప్పుడు పృథ్వీ అని అన్నాం. అలాగే వాతావరణం లోపల అని అన్నప్పుడు ఎండో అట్మాస్ఫిరిక్ అని అన్నప్పుడు వి టాక్ అబౌట్ ఆకాష్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. ఇట్స్ అ సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ మిసైల్ విత్ అ మాక్సిమం రేంజ్ from around 150 to 200 kilometers and a maximum altitude of around 30 kilometers. అంటే this particular missile system, సో ఒక బాలిస్టిక్ మిసైల్ యొక్క వ్యాప్తి 150 నుండి 200 కిలోమీటర్లు మాత్రమే ఉంది. SRBM పర్టికులర్గా 150 నుండి 200 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి బాలిస్టిక్ క్షిపణి, అంతేకాకుండా భూమి నుండి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే ప్రయాణించగలిగే బాలిస్టిక్ క్షిపణి, వాటిని గుర్తించడం, వాటిని డెస్ట్రాయ్ చేయడం ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. Akash Advanced Air Defense System. This particular defense system can destroy any particular incoming threat which is having a range of 150 to 200 kilometers, at the same time a maximum altitude of around 30 kilometers. Maximum speed 4.5 Mach అని అంటాం. పృథ్వీ 5 నుండి 8 Mach అవుతే ఆకాష్ అడ్వాన్స్ 4.5 Mach అని అంటాం. Then the next one is PDV. First one ఏమన్నాం, PAD అని అన్నాం. పృథ్వీ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అని అన్నాం. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అన్నాం. PAD పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటిది, పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అని అంటాం, PDV. సో దిస్ మిసైల్ ఈజ్ ఆల్సో ఎగ్జో అట్మాస్ఫిరిక్ యాంటీ బాలిస్టిక్ మిసైల్. సో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, అలాగే పృథ్వీ డిఫెన్స్ వెహికల్ కానివ్వండి, రెండు కూడా ఎగ్జో అట్మాస్ఫియర్, భూమి యొక్క బాహ్య వాతావరణంలో ప్రయాణిస్తున్నటువంటి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే, విధ్వంసం చేసే రక్షణ వ్యవస్థ అని అంటాం. It can intercept a missile out in the atmosphere and has the same range as 300 to 2000 kilometers. So, this particular defense vehicle kuda, even this particular defense vehicle can intercept and destroy any particular incoming ballistic missile with a range of 300 to 2000 kilometers. Prithvi defense vehicle lo kuda 300 to 2000, అలాగే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్లో కూడా 300 to 2000 kilometers. కానీ డిఫరెన్స్ ఏంటి అని అన్నప్పుడు ఇట్స్ ఫ్లైట్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఎన్హాన్స్డ్ టు 150 kilometers విత్ మోర్ యాక్యురేట్. సో ఉపరితలం నుండి 150 కిలోమీటర్ల ఎత్తులోనే, అంటే భూమి యొక్క కంప్లీట్గా భూమి యొక్క బాహ్య వాతావరణము అని అంటాం. సో ఎప్పుడైతే మనం PAD అని అన్నాం, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భూమి నుండి ఉపరితలం నుండి 80 కిలోమీటర్లు, కానీ పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మాత్రం భూమి నుండి ఉపరితలం నుండి 150 కిలోమీటర్ల ఎత్తులో. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ మోర్ యాక్యురేట్ గైడెన్స్ సిస్టమ్ యూజింగ్ రింగ్ లేజర్ గైరో బేస్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్. ఇందులో మనము ఒక నావిగేషన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాం కాబట్టి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంటే ఇంకా మెరుగైనది, ఖచ్చితమైనది అని చెప్తాం. కారణం ఏంటి, ఇక్కడ మిసైల్ ఏ దిశలో ప్రయాణించాలి దీని కొరకు ఒక నావిగేషన్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తున్నాము. సో ఇక్కడ రింగ్ లేజర్ గైరో ఆధారిత నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించడం వలన సో ఇది ఇంకా ఖచ్చితమైనది అని చెప్తాము. అంతేకాకుండా భూమి నుండి 150 కిలోమీటర్ల ఎత్తు వరకు 150 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి బాలిస్టిక్ క్షిపణులను నిర్వీర్యం చేయగలదు, డెస్ట్రాయ్ చేయగలదు అని అంటాము. దెన్ కమ్స్ ద కేస్ ఆఫ్ స్వార్డ్ ఫిష్ రెడార్ అని అంటాం. సో phase 1లో డెవలప్ చేయబడినటువంటి మరొకటి స్వార్డ్ ఫిష్ రెడార్. సో వాట్ ఈస్ దిస్ స్వార్డ్ ఫిష్ రెడార్?
లాంగ్ రేంజ్ ఇంటర్సెప్టర్ అని అన్నాం. సో వాట్ ఈస్ దిస్ వన్? స్వార్డ్ఫిష్ ఈజ్ అన్ ఇండియన్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే long range tracking radar based on Israeli Green Pine long range radar, and it works on L band frequency. So ఇంత పెద్ద స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అని సింపుల్గా చెప్పినప్పుడు IRBMs అని అంటాం. సో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిని గుర్తించడానికి ఒక రెడార్ వ్యవస్థ, ఎక్కువ దూరం ప్రయాణించగలిగే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అని అంటాం, లేదా MRBM అని అంటాం. సో వీటి ఎక్కువ దూరం కొన్ని వేల కిలోమీటర్ల వ్యాప్తి కలిగినటువంటి 3000 కిలోమీటర్లు 2500 కిలోమీటర్ల వ్యాప్తి కలిగినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి మిసైల్స్ను గుర్తించడానికి ఒక రెడార్ వ్యవస్థ. రైట్. స్వార్డ్ఫిష్ అనేది ఇజ్రాయెల్ EL-2080 గ్రీన్ పైన్ సుదూర రెడార్ ఆధారంగా రూపొందించబడిన ఒక భారతీయ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే సుదూర ట్రాకింగ్ రెడార్, మరియు ఇది ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీపై పనిచేస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, స్వార్డ్ఫిష్ రెడార్ ఈస్ బేస్డ్ ఆన్ ఇజ్రాయలీ మోడల్, దట్ ఈస్ EL-M2080 green pine long range radar. So it is working based upon this particular radar system. It is completely based upon Israeli radar system, which is known as the Green Pine ani antamu. It is made by Bharat Electronics Limited and Electronics at the same time with a range of 1500 kilometers and can track up to 200 targets with maximum speed of around Mach 12. సో ఈ పర్టికులర్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అన్నప్పుడు 1200 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి మిసైల్స్ను గుర్తించడం మాత్రమే కాకుండా ఏకకాలంలో దాదాపుగా 200 లక్ష్యాలను కూడా 200 మిసైల్స్తో కూడా గుర్తించగలదు. అంతేకాకుండా వీటి యొక్క వేగం ఎంత? 12 మ్యాక్ అని అంటున్నాం. సో ఇటువంటి రెడార్ వ్యవస్థను డెవలప్ చేసింది ఎవరు అని అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ రెడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, 2 కంపెనీస్. వన్ ఇస్ ద కేస్ ఆఫ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL అని అన్నాం. అలాగే మరొక సంస్థ పేరు ఏంటి అని అన్నప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ రెడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ 2 సంస్థలు కలిసి ఒక రెడార్ వ్యవస్థను రూపొందించాయి. ఆ రెడార్ వ్యవస్థ ప్రత్యేకత ఏంటి అని అన్నప్పుడు 1500 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి బాలిస్టిక్ షిప్లను గుర్తించడం మాత్రమే కాకుండా ఏకకాలంలో 200 లక్ష్యాలను గుర్తిస్తాయి. అట్ ద సేమ్ టైం 12 మ్యాక్తో ప్రయాణిస్తున్నటువంటి బాలిస్టిక్ షిప్లను కూడా గుర్తించగలవు. సో ఇక్కడ ఎక్కడ కూడా అంటే స్వార్డ్ఫిష్ రెడార్లో మనకు ఆ ఇన్కమింగ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెస్ట్రాయ్ చేయడానికి ఎక్కడ కూడా మిసైల్స్ లేవు. కేవలం రెడార్ వ్యవస్థ మాత్రమే శత్రువులు ప్రయోగించినటువంటి 1200 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్నటువంటి బాలిస్టిక్ షిప్లు గుర్తించాలి. అట్ ద సేమ్ టైం ఏకకాలంలో ఎట్ ఏ టైం 200 టార్గెట్స్లో ఐడెంటిఫై చేయాలి. అలాగే వాటి యొక్క స్పీడ్ 12 మ్యాక్ ఉన్నా కూడా వాటిని ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి స్వార్డ్ఫిష్ రెడార్ వ్యవస్థను యూజ్ చేస్తున్నాం. సో అట్ ద సేమ్ టైం పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అన్నాం, ఆకాష్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అన్నాం, పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అని అన్నాం. మరి వీటిలో ఏంటి అని అన్నప్పుడు వీటిలో మనము శత్రువులు ఎనిమీస్ ప్రయోగించినటువంటి బాలిస్టిక్ మిసైల్స్ను గుర్తిస్తున్నాము, రెడార్ వ్యవస్థ ఆధారంగా గుర్తిస్తున్నాం. అంతేకాకుండా వాటిని డెస్ట్రాయ్ చేయడానికి పృథ్వీ వెహికల్ కానివ్వండి, పృథ్వీ మిసైల్ కానివ్వండి, లేదా ఆకాష్ మిసైల్స్ను యూజ్ చేస్తున్నాం. అలాగే పృథ్వీ డిఫెన్స్ వెహికల్ కూడా అన్నాం. సో కామన్గా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అదేవిధంగా పృథ్వీ డిఫెన్స్ వెహికల్ కామన్ ఏంటి అని అన్నప్పుడు ఈ 2 కూడా ఎగ్జో అట్మాస్ఫియర్, బాహ్య వాతావరణంలో ప్రయాణిస్తున్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ వాటిని నిర్వీర్యం చేయగలవు. డిఫరెన్స్ ఏంటి అని అన్నప్పుడు పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో బాహ్య వాతావరణంలో భూమి నుండి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి క్షిపణులను విధ్వంసం చేయగలదు. కానీ పృథ్వీ డిఫెన్స్ వెహికల్లో మనం చూసినట్లయితే భూమి నుండి 150 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి క్షిపణులను డెస్ట్రాయ్ చేయగలదు. అలాగే ఆకాష్ చూసినట్లయితే ఉపరితలం నుండి గ్రౌండ్ నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆయుధాలను క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని డెస్ట్రాయ్ చేయగలదు. Right. So this is about the case of India's
బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ భారతదేశం చేపట్టినటువంటి బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమము అని అంట. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. Air defense systems. So what are the different types of air defense systems that we are having? For example, ఈ రోజు డేట్ మనం చూసినట్లయితే ఎక్కువగా S-400 గురించి మాట్లాడుతున్నాం. S-400 అని అంటున్నాం, అలాగే ఆకాష్ తీర్ అని అంటున్నాం, అలాగే ప్రాజెక్ట్ కుషా అని అంటున్నాం. సో వాట్ ఆర్ ఆల్ దీస్ పర్టికులర్ థింగ్స్? దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. రైట్? థ్యాంక్ యూ.